స్వరాలంకృతికి స్వాగతం. నాకు 6-7 అప్పుడు రాజమండ్రి దానవాయిపేట పార్క్ దగ్గర మామిడి చెట్టు ఇల్లు అని ఉండేది. అంటే అందంగా అలాగే పిలిచేవారు. ఇప్పుడు కూడా ఇల్లు అలాగే ఉంది. ఆ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. 3 వాటాలు ఇల్లు, మాది మధ్య వాటా. మా ఇంట్లోంచే పైకి డాబా మీదకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. పైన ఉన్న మెట్ల గది మా పెద్దన్నయ్యది. మా పెద్దన్నయ్యకి ఆ రోజుల్లో బోల్డ్ కప్పులు బహుమతిగా వచ్చేవి. బాగా టెన్నిస్, బ్యాడ్మింటన్ అంతా ఆడేవాడు కదా, అందుకని. మా అన్నయ్య చదువుకునేటప్పుడు ఏదైనా తింటూ చదువుకునేవాడు. అందుకని మా అమ్మ ఒక్కొక్క కప్పులో ఒక్కొక్కటి వేసి పెట్టేది. అంటే జంతికలు, గులసెనపప్పు, వేరుశెనగపప్పు అలాంటివన్నమాట. అప్పుడప్పుడు నేను మా చెల్లి ఉమ్మ పైకి వెళ్ళి ఆ కప్పులో ఏమైనా ఉంటే కొంచెం తీసుకుని తినేసేవాళ్ళం. మా ఇంటి లోపల గేటు పక్కగా ఉన్న మామిడి చెట్టు డాబా మించి అందుకుని కాయలు కోసుకునేలా ఉండేది. మా అన్నయ్యలు ఇద్దరు అప్పుడప్పుడు మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం అద్దుకుని తింటూ ఉండేవారు. నేను మా చెల్లి పైకి వెళ్తే తంతి తపాలా శాఖ వచ్చారు, నాన్నకు చెప్పేస్తాను అనుకునేవారు. తంతి అంటే మా చెల్లి ఉమ. దాన్ని అందరూ చంటిపిల్ల అంటూ ఉండేవారు. దాన్ని తంతి చేశారు. దాని వెనకాల నేను ఉండేదాన్ని. అందుకే నేను తపాలా. కలిసి తంతి తపాలా శాఖ అయింది. నాన్న ముందే చెప్పారు, ఆ కాయలు మనవి కాదు, ఇంటికి వాళ్ళవి, మనం కోయకూడదు అని. అందుకే అన్నయ్యలు ఇద్దరు ఎప్పుడైనా అలా కాయలు తింటూ కనపడితే నాన్న అంటూ వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లోనే ఒకసారి నాకు జ్వరం వచ్చింది. మా నాన్నగారు వేరే ఊళ్ళో ఉద్యోగం. శనాదివారాలు వచ్చేవారు. 2వ రోజు నాకు జ్వరం ఎక్కువైంది. అంతే. రాత్రి మంచం మీద కూర్చుని కళ్ళు మూసుకుని పాలకడలిలో శేషతల్పమున పవళించేవా దేవా అంటూ చెంచులక్ష్మి సినిమా పాటని గట్టిగా పాడడం మొదలెట్టంట. తాతయ్య అమ్మ హడ్లిపోయి తెల్లవారుతూనే మా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన ఏబి నాగేశ్వరరావు గారిని మా అమ్మకి దూరపు చుట్టం. అమ్మాయి అని అమ్మని పిలిచేవారు. ఆయన చూసి కాంపౌండర్కి చెప్తే ఒక ఔన్స్ గ్లాసులో కలర్ నీళ్ళు తీసుకొచ్చి నా గొంతులో పోసారు. అప్పుడంతా అలానే ఉండేది. మరి అలా హడావుడి పెట్టంట. అక్కడ ఉండగానే మా చిన్నన్నయ్య, మా టైలర్ అంటే మా ఆస్థాన టైలర్ అనమాట, మల్లికార్జునుడు అని, అతని దగ్గరికి వెళ్ళి దగ్గర కూర్చుని ఒక నల్లటి గుడ్డతో కళ్ళకు గంతలు కుట్టించుకుని వచ్చాడు. పాత తెలుగు సినిమా ఇల్లంకంలో నాగేశ్వరరావు కళ్ళకు కట్టుకుంటాడు చూడండి, అలాంటిదన్నమాట. ఇంకా అది కట్టుకుని మా నాన్నగారు గన్ను ఒకటి కొనిచ్చారు. అది పేలుస్తూ మా వెనకాల పడితే మేము అంటే చిన్నక్క, నేను, ఉమా పరిగెత్తాలి. అలా ఇల్లంతా పైన కింద అంతా పరిగెట్టిన తర్వాత యుద్ధం చేయాలి. చిన్నన్నయ్య గంటలు పట్టుకొచ్చేసేవాడు యుద్ధానికి. మేము తలగడాలు ఇంకా ఏమి దొరికితే అవి. అలా గంటలు గడిచిపోయేవి. అమ్మ తాతయ్య చెప్తే వింటే కదా. మళ్ళీ శనివారం నాన్న వచ్చేసరికి అమ్మ కంప్లైంట్స్. నాన్న చిన్నన్నయ్యతో జాగ్రత్తలు చెప్పేవారు. మమ్మల్ని అలాంటి ఆటలు ఆడకూడదమ్మా, దెబ్బలు తగులుతాయి అనేవారు. అంతే. నాకు పెళ్ళయ్యాక నా కొడుకు కూడా ఇలాగే పంగులు పెడుతుంటే అప్పుడు నాకు మా అమ్మ నాన్నగారుల గొప్పతనం అర్థమైంది. ఎంత అల్లరి చేసినా మమ్మల్ని వాళ్ళిద్దరు కూడా ఏ రోజు ఏ మాట అనలేదు. అందుకే వాళ్ళిద్దరికీ నా మనఃపూర్వక వందనాలు.